కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ద్వారా మనం ప్రారంభించడం జరిగింది. అలాగే మన రింజల్ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఐకేపీ వాళ్ళతో మనకు ప్రతి ఒక్క వరి కొనుగోలు ధాన్య కేంద్రాలను మనం ప్రారంభించడం జరిగింది. సో ప్రతి ఒక్క పట్టదారు కూడా దళారులని నమ్మకుండా వారితో మోసపోకుండా మన ప్రభుత్వం చేపట్టిన ఈ కొనుగోలు కేంద్రాల ద్వారానే మన ధాన్యాన్ని అమ్మాలనేసి చెప్తున్నాం అన్నట్టు. సో ఎటువంటి సమస్యలు తలెత్తినాయో మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, అలాగే అందరూ కూడా సామరస్యంగా ఈ యొక్క వరి కొనుగోలుని సక్రమంగా ముగించుకొని ఎటువంటి కంప్లైంట్స్ ఏం లేకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా చేయాలనేసి కోరుతున్నాం. నాగేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు ఎక్కడ కూడా ఈ వడ్ల అమ్మకంలో కష్టాలు రావద్దన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఎంత చిన్న గ్రామం అయినా కానీ అక్కడ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న వారి ఆదేశాలతో నాగేపల్లి గ్రామంలో ఐకేపీకి ఇవ్వడానికి ప్రధాన కారణం మా మహిళా సోదరిమణులు వారి ఆధ్వర్యంలో నడుస్తే ఈ బెనిఫిట్ ఏదైతే కమిషన్ వస్తుందో మా గ్రామ మహిళలకే చెందాలన్న ఉద్దేశంతో వారు ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ఐకేపీ సెంటర్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా మహిళా మనులకు అందరికీ మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండగా ఉంది. మీరు ఏ బిజినెస్ చేసినా కానీ మీకు లక్షలాధికారులను చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని మహిళ చేతుల మీద పెట్టడం వల్ల మహిళలు అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తారు, లెక్కలలో వాళ్ళు గట్టిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్రామ మహిళలకు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం, ఈ సెంటర్ ద్వారా వచ్చే లాభాలను ఇంకొక బిజినెస్లో పెట్టి రకరకాల బిజినెస్లు చేసి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.